రోమహర్షణుడను సూతుని మునులు ప్రశ్నించుట. ధర్మక్షేత్రము గంగాయమున సంగమ స్థానము, బ్రహ్మలోక మార్గము, పుణ్యప్రదము అయిన ప్రయాగ క్షేత్రంలో జితేంద్రియులు, సత్యవ్రతులు, తేజశ్శాలురు, మహాత్ములు అయిన మునులు మహాసత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు. ఆ వార్త విన్న వ్యాస శిష్యుడు మహాముని నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడైన సూతుడు మునిర్దర్శన కాంక్షాతత్పరుడై విచ్చేశాడు. అలా వచ్చిన సూత మహామునిని చూచి మునులందరూ హరోన్మీలిత సుప్రసన్న మనస్కులై ఆయనను యథావిధిగా పూజించి వినయంగా దోసిలోగ్గి స్తుతించి ఇలా అభ్యర్థించారు. ఓ రోమహర్షణ, నీవు సర్వజ్ఞుడవు, నీవు భాగ్యవంతుడవు. రత్నగర్భ అయిన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమోత్కృష్టమైనది అనిగదా పెద్దల సూక్తి. వేద హృదయాన్ని విప్పి చెప్పే పురాణ విద్యను నువ్వు వ్యాస భగవానుని సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు. సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైన పరమాత్మ యొక్క ఆశ్చర్యగాథలను వివరించి చెప్పిన పురాణ వాంగ్మయానికి నీవు ఆశ్రయభూతుడవయ్యావు. ఓ సూత మహాముని, నీవు త్రికాలజ్ఞుడవు. నీకు విదితం కాని వస్తువు ముల్లోకాలలోనూ లేదు. నీ రాక మాకు ఆహ్లాదాన్నిస్తోంది. కోరకుండా వరాన్నిచ్చే దైవసముడవు నీవు. నీ ఆగమనం మాకు అదృష్టపు పంట. పండిన పంట ఫలాన్ని దక్కించుకొని అవివేకి లోకంలో ఉంటాడా? నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించు. నీరాక వృధా కారాదు. తత్వాన్ని గూర్చి మానవులకు శుభాశుభాలనిచ్చే విధినిషేధ రూపమైన కర్మలను గూర్చి గతంలో చాలా విని ఉన్నాం. అయినా తృప్తి లేదు. ఇంకా వినాలనే కోరిక మిక్కుటంగా ఉంది. పరమేశ్వరుని యందు నిశ్చలమైన బుద్ధిగల ఓ సూతముని, నీ నుండి మేమొక విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాం. అది రహస్యమే కావచ్చు. మాయందు అనుగ్రహంతో చెప్పు. అదేమిటంటే, రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచార వర్తనులు, సత్యవాక్య పరాంగుఖులు అవుతారని విన్నాం. అట్టి భయంకరము పాపభూయిష్టము అయిన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయమేది? కలిలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది? దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది? కేవలం భగవంతుడున్నాడు అనే ఆస్తిక్య బుద్ధి ఉంటే సరిపోదు గదా. పరమేశ్వరుని స్వరూప స్వభావాదులెట్టివి? ఆయన తత్వమెట్టిది? మోక్షం అంటే ఏమిటి? దాన్నెలా పొందాలి? ఆయన సగుణుడా లేక నిర్గుణుడా? ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో ఆర్తితో ప్రశ్నించిన మునులను పరికించి పరమదయాళువైన సూతుడు సమాధానం చెప్పసాగాడు. ఓ సత్యవ్రతులైన మునులారా, మీరడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి. వాటికి సమాధానాలు చెప్పటం కూడా దుష్కరమే. అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకొనటం. భగవత్సంబంధమైనదేదీ వార్తా విశేషం కాకూడదు. అయినా ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి పరమకారుణ్య మూర్తి అయిన మా గురుదేవులు వ్యాస భగవానుని స్మరించి ఆయన అనుగ్రహలేశంతో నేనార్జించిన జ్ఞాన భిక్షను మీకనుగ్రహిస్తున్నాను. శ్రద్ధా భక్తులతో శ్రవణపేయంగా వినండి. ఓ అహింసామూర్తులారా, మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది. కలిలో మానవుల ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది. పాపపుణ్య వివక్ష ఉండదు. అందరూ దురాచారులే. సత్యభాషణం అనేది అడుగంటిపోతుంది. ఆత్మస్థుతి పరనిందతో కాలక్షేపం చేస్తారు. అందరూ దోషైక దృక్కులే. పరస్త్రీ పరధనాలను పటిక బెల్లపు అచ్చులా చప్పరించేస్తారు. ఎక్కడ చూచినా హింస. ఆత్మదృష్టి లేనివారై దేహతాదాత్మ్య బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించు కొనటంలోనే ఎక్కువ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. తల్లిదండ్రుల పట్ల, గురువుల విషయంలోనూ, జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేనివారై ఉంటారు. స్త్రీలను భోగ సాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు. స్నేహం విషయంలో కాపట్యాన్ని కలిగి ఉంటారు. విప్రులు వేదాన్ని విక్రయిస్తారు. వారు లోభగ్రస్తులు, ఆశాపాశ బంధితులు అవుతారు. ఆ కారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి చ్యుతులవుతారు. జాతి ధర్మాన్ని, కర్మలను విడిచి వర్ణసంకరం చేస్తారు. అహంకార మమకారాలకు వసులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు. వారిలో సమత్వబుద్ధి ఉండదు. ఇక శీలమనేది శూన్యం. ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతావారందరూ ఆ మార్గంలోనే భ్రష్టులవుతారు. కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు. గో బ్రాహ్మణ రక్షయందు నిష్ఠ ఉండదు. భోగ లాలసత్వం అధికంగా ఉంటుంది. క్రయ విక్రయాలలో కపటం హెచ్చుగా ఉంటుంది. స్త్రీలలో పాతివ్రత్య ధర్మం ఉండదు.
సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు. అత్త మామలను ఆదరించరు. స్త్రీలకు కేశములే అలంకారములు, రత్నాభరణాదులు ఉండవు. స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు. అధిక సంతానవతులవుతారు. ఇక పాలకుల సంగతి, ధనవంతుడే పాలకుడవుతాడు. పన్నులు వసూలు చేయటమే కాని ప్రజల బాగోగులు పట్టించుకోరు. క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు. దొంగలు పాలకులవుతారు. పంక్తి బాహ్యులైన నటులు గౌరవ భాజనులవుతారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండదు. దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు. జనులందరకు జీవనం కష్టంగా ఉంటుంది. మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండదు. ప్రకృతిని శక్తి స్వరూపంగా ఎంచరు. భోగ సాధనంగా భావిస్తారు. ఆ కారణంగా ప్రకృతి సహకరించదు. ప్రకృతి, పురుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది. సమన్వయం ఉండదు. తత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది. గతి తప్పుతుంది. దానికి సూచనగా భూమి నిస్సారం అవుతుంది. రసగంధ ద్రవ్యములు పసను కోల్పోతాయి. పువ్వులలో వాసన ఉండదు. పండ్లలో రసముండదు. సమస్తమైన పదార్థాలు రుచిని కోల్పోతాయి. పాలలో జిడ్డు ఉండదు. ఈ సూచనలు రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు, ప్రజలు ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు. నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తనగల పాపం కలియుగంలో సైతం సులువుగా తరించే ఉపాయం లేదా అంటే ఉంది. దానికి పెద్ద ప్రయత్నం అక్కరలేదు. ఎందుకంటే అది సిద్ధ వస్తువు కనుక. సాధ్య వస్తువుకు ప్రయత్నం గాని సిద్ధ వస్తువుకు ప్రయత్నమేముంటుంది? చిలుక చెట్టుపై వాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం అది. ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను. పవిత్రమైన అంతఃకరణంతో వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పి మనసులో శంకరుని స్మరించి మునులతో ఇలా అన్నాడు.